రైట్ సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలతో పాలనలో స్పీడ్ పెంచుతున్నారు. ఇప్పటికే ఓవైపు ధరణిపై సమీక్ష నిర్వహించిన సీఎం ఇక సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై సమీక్షిస్తున్నారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర రాజు నరసింహ, మంత్రులు సీతక్క, పొంగిరెడ్డి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేకే హాజరయ్యారు. ఇక మాజీ మంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్, ఇక సీఎస్ శాంతికుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే పంచాయతీ ఎన్నికలు కార్యాచరణపై ఈ సమీక్షలో చర్చిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలతో పాలనలో స్పీడ్ పెంచుతున్నారు. ఇప్పటికే ఓవైపు ధరణిపై సమీక్ష నిర్వహించిన సీఎం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై సమీక్షిస్తున్నారు. ఇక దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర రాజు నరసింహ, మంత్రులు సీతక్క, పొంగిరెడ్డి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేకే హాజరయ్యారు. ఇక రైట్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితమే ధరణిపై సమీక్ష ముగిసింది. గంట పాటు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ధరణి కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ధరణికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ను ధరణి కమిటీ సభ్యులు సీఎం కి వివరించారు. ప్రధానంగా రైతులకు ఎదురవుతున్నటువంటి సమస్యలకు సంబంధించి వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో తెలుసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి, కలెక్టర్ల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఆ వివరాలన్నింటినీ కూడా సీఎం కి వివరించారు. సీఎం వాళ్ళు కీలక సూచనలు అయితే చేశారు. రాబోయే రోజుల్లో శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ధరణిని తయారు చేయాలి, ఆ మేరకు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచించారు. ఇక అటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఇప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ సరిపోదు కాబట్టి క్షుణ్ణంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాతే ధరణికి సంబంధించి కొత్త చట్టం తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుందని చెప్పేసి తెలుస్తోంది. ఇక అన్ని వర్గాలతో, అంటే ప్రధానంగా రైతులు కావచ్చు, అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహించాలి. వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చించిన తర్వాతే ధరణిపై కొత్త చట్టం తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు సీఎం ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ధరణికి సంబంధించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇక ధరణి అంటే ఇక పక్కగా ఆ చట్టం ఉంది అనేలా ఉండాలి. గతంలో మాదిరిగా తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచించారు. శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగానే ఇప్పుడు ధరణి కమిటీలు చేసే సూచనలు ఉండాలి అని చెప్పేసి సీఎం ఈ సమావేశంలో సూచనలు అయితే చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఈ ధరణికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనేది సీఎం ప్రధానంగా దృష్టి సారించారు. ఆ మేరకు కొంత సమయం తీసుకున్నప్పటికీ వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఆదేశించారు. ఇక ధరణి కమిటీ సభ్యులతో భేటీ తర్వాత సీఎం పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇటు స్థానిక సంస్థల గడువు తీరింది, ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతా ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పటికే ఆ సమయం కూడా అయిపోయింది. మరి వచ్చే నెలలో ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తారా లేదా అనేది చూడాలి. దానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ కూడా పిలిపించారు. అడ్వకేట్ జనరల్ తో గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారమే ఈసారి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలా, లేకపోతే బీసీ కులగణన చేసిన తర్వాత మీరైతే ఒక నిమిషం లైన్ లో ఉండండి. ధరణికి సంబంధించి మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అందుతుంది. ఒక నిమిషం లైన్ లో